అటు శ్రీకృష్ణుడు ఇటు శిశుపాలుడు భీష్మకుని నగరమైన కుండిన నగరమునకు విచ్చేసిన వివరము శ్రీ భాగవత పద్యములు రుక్మిణీ కళ్యాణము 13వ భాగము భావార్థములతో సహా. శ్రీకృష్ణుడు అగ్నిద్యోతనునితో సహా కుండిన నగరమునకు వచ్చినప్పుడు రుక్మిణి కళ్యాణ కార్యక్రమములలో భాగముగా భీష్మకుడు తమ ఆచారము ప్రకారము తమ పితృదేవతలను పూజించి అనేక మంది విప్రులకు విందు భోజనములు పెట్టించి వారిని దక్షిణ తాంబూలములతో గౌరవించి వారి ఆశీర్వచనాలు పొందాడు. రుక్మిణికి మంగళ స్నానములు చేయించి నూతన వస్త్రములు రత్నాభరణములతో అలంకరించారు. బ్రాహ్మణులు వేద మంత్రాలతో రక్షాధారణలు చేయించారు. వేద విహితమైన హోమములు ఆచరించారు. అనేక దానములు ఆచరించారు. తరువాత ఏమి జరిగింది? భట సంఘంబులతో రథావళులతో భద్రే భయూదంబుతో బటు వేగాన్విత ఘోటకవ్రజముతో బంధు ప్రియ శ్రేణితో కటు సంరంభముతో విదర్భతనయన్ గైకొందునంచున్ విసంకట వృత్తిన్ సముదించె జైద్యుడు కడున్ గర్వించి అవ్వీటికిన్. విదర్భ కుమారి అయిన రుక్మిణిని వివాహమాడుతానని చేదిరాజైన శిశుపాలుడు ఎంతో ఆనందముగా తన చతురంగ బలములతో ఎంతో కాల్బలముతో అనేకమైన రథములతో భద్రగజముల సముదాయముతో మిక్కిలి వేగవంతమైన గుర్రములతో బంధుగణముతో స్నేహితులతో ఆర్భాటంగా కుండిన నగరానికి వచ్చాడు. బంధులగూడి కృష్ణ బలభద్రులు వచ్చిన పారదోలి నిర్మంధర వృత్తి జైద్యునికి మానిని గూర్చెదమంచు ఉల్లసత్ సింధుర వీర రథ్య రథసేనలతో సనుదెంచిరా. జరాసంధుడు దంతవక్త్రుడును సాల్వ విదూరక పౌండ్రకాదులు శిశుపాలునితో సహా జరాసంధుడు దంతవక్త్రుడు సాల్వుడు విదూరకుడు పౌండ్రకుడు మొదలైన వారందరూ కూడా బలరామకృష్ణులు బంధువులందరినీ తీసుకుని వచ్చినా సరే వారిని తరిమివేస్తాం, శిశుపాలునికి రుక్మిణిని ఇచ్చి వివాహం చేస్తామంటూ తమ తమ చతురంగ బలాలతో వచ్చారు. ఈ విధముగా వివిధ దేశాల నుండి అనేక మంది రాజులు వచ్చారు. భీష్మకుడు శిశుపాలుడు మొదలైన వారికి ఎదురేగి మర్యాదలు చేసి తగిన విడిది గృహములు ఏర్పాటు చేశాడు. ఈ విషయములను తెలుసుకున్న బలరాముడు హరియొకడేగినాడు మగదాదులు చైత్యహితానుసారులై నరపతులెందరే నిజని నారు కుమారిక తెచ్చు చోట సంగరమగు తోడు కావలయు కంస విరోధికి అంచు వేగదానరిగే హలాయుధుండు కమలాక్షుని జాడననేక సేనతో. అయ్యో, కృష్ణుడు ఒంటరిగా వెళ్ళాడే. జరాసంధుడు మొదలైన వారు శిశుపాలునికి సాయంగా ఉన్నారు. రుక్మిణి తీసుకుని వచ్చేటప్పుడు యుద్ధం తప్పదు, కృష్ణుడికి సాయం అవసరం అనుకుని కృష్ణుడి వెళ్ళిన దారిలో సైన్యం తీసుకుని వెళ్ళాడు. ఈ విధముగా వివిధ సంఘటనలు చకచకా జరుగుతున్న పరిస్థితులలో కృష్ణుడు వస్తాడా రాడా అని తీవ్రముగా ఆలోచిస్తున్న రుక్మిణి యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉన్నది అన్న విషయమును మనము తదుపరి వీడియోలో తెలుసుకుందాము. మరికొన్ని పద్యములు వాటి భావార్థములు నా తదుపరి వీడియోలో.